పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే తెలుగుదేశం పార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకని? వై బికాజ్ ఎలియన్స్లో ఉంది కాబట్టి 3-4 పోటీ చేసి చేస్తే గెలుస్తారన్న ఒపీనియన్లో ఉన్నాను. జగన్ గారి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? జగన్ గారి ప్రభుత్వంలో డెవలప్మెంట్ అయితే లేదు, కానీ సంక్షేమ పథకాలుగా ప్రజలందరూ కూడా బాగానే ఉన్నారు. డెవలప్మెంట్ మాత్రం కనిపించట్లేదు, అంతే. డెవలప్మెంట్ ప్రజలు కోరుకుంటున్నారా? ఓన్లీ సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతున్నారు అనుకుంటున్నారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఓన్లీ సిటీకి సంబంధించిన రాష్ట్రం అయితే కాదు. మారుమూల గ్రామాలు ఉన్నాయి, అలాగే గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ ఏరియాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా డెవలప్మెంట్ అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళ సంక్షేమ పథకాలు సరైన టైంలో అందుతున్నాయా లేదా, వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుతున్నారా లేదా, వాళ్ళకి నెల అయ్యేటప్పుడు అమ్మఒడి పడుతుందా లేదా, ఇవి మాత్రమే చూసుకున్నటువంటి ప్రజలు ఇంచుమించు 60% మంది ఉన్నారు. 60%లో 40% మంది, 100లో 60%లో 40% మంది డెవలప్మెంట్ కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. బికాజ్ గుంటూరు, కాకినాడ, విజయవాడ, వైజాగ్ ప్లెయిన్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు. ఏదైతే మీరు డెవలప్మెంట్ అన్నారో బాబు గారి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా జరుగుద్ది అనుకోవచ్చా? డెవలప్మెంట్ అయితే అవుతుంది అనుకుంటున్నాను, కానీ ఇప్పుడున్న పేదరికం అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చాలా వరకు తగ్గిందండి. చాలా కంట్రోల్ అయింది, కరప్షన్ కూడా కంట్రోల్ అయింది. కానీ మరి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కరప్షన్ అనేది స్టార్ట్ అవుతుందేమో అనే కొంచెం డౌట్ కూడా ఉంది ప్రజల్లో. బికాజ్ ఏంటంటే ఈ రోజుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇంట్లోనే ఆన్లైన్ అయిపోతుంది. ఇంట్లోంచి బయటకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. కానీ రేపు టీడీపీ ప్రభుత్వం వస్తే ఇదే కంటిన్యూ అవుతుందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితిలో ప్రజలు అయోమయంలో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే టీడీపీ, జనసేన, ఇంకా ఎలియన్స్ ఎంతమంది పార్టీలు వస్తే అంతమంది పార్టీలతో మేము పొత్తు పెట్టుకుని వెళ్తామంటున్నారు. అది ఒక గెలుపు అయితే కాదు కదా. ఎందుకంటే వీళ్ళు డెవలప్మెంట్ చేస్తారన్నారు. 14 సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి, సీఎం అనుభవం. అలాంటి ఆయన సింగిల్గా పోటీ చేస్తే ఎందుకు ప్రజలు యాక్సెప్ట్ చేయరు? 5 సంవత్సరాలకి యాక్సెప్ట్ చేసినప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినోడికి యాక్సెప్ట్ చేయాలి కదా. ఎందుకు చేయట్లేదు? ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఖచ్చితంగా ప్రజలు అనేవాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. మార్పు అయితే కోరుకుంటున్నారు. మార్పు మారాలండి. ప్రెజెంట్ అయితే మారాలి. ఎందుకంటే మరో ఒరిస్సా ఇంకా బెటర్ పొజిషన్లో ఉన్నట్టుంది ఆంధ్రప్రదేశ్ కన్నా. సో ఫైనల్గా ఎన్ని సీట్లు వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? 175కి వైసీపీకి ఎన్ని వస్తాయి, టీడీపీ కూటమికి ఎన్ని వస్తాయి? వైసీపీకి ఒక 70 సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. టీడీపీకి కూడా ఇంచుమించు అదే రేంజ్లో ఉంటాయి. అయితే అధికారం అనేది జనసేన డిసైడ్ చేసి చెప్తుంది. అదైతే 100% నేను చెప్పచ్చు. ఆ టైంలో సీట్లు కూడా కొనే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అధికారం రావడం కోసం అయితే కొనే అవకాశం అయితే వైసీపీ కొనవచ్చు, లేదా టీడీపీ కొనవచ్చు. ఎందుకంటే వాళ్ళకి జనసేన డిసైడ్ చేస్తుంది. ఫైనల్గా ఏ ప్రభుత్వం సీట్లు ఎక్కువగా ఏ పార్టీకి వస్తాయి అనుకుంటారు? ఎలియన్స్లో అయితే టీడీపీకి వస్తుందండి. ఎలియన్స్ లేకపోతే వైఎస్ఆర్సీపీని డైరెక్ట్గా ఢీ కొట్టడం కష్టం. థ్యాంక్ యూ. ఓకే.